నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ఉండవాలి అనేసి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఆ, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయి ఇంకా. అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తీసుకొని సోషల్ మీడియా పోస్టులు కానీ అండ్ స్కాములు చేసిన వాళ్ళు కానీ అరెస్ట్ జరుగుతాయని అంటున్నారు. అయితే ఆ, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మాత్రం మేము రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, మేము రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వేరే విధంగా ఉంటది అని అంటున్నారు. ఆ, ఇంకొక మాట కూడా వినబడుతుంది. చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద తలకాయలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ పేరు నాని గారు అంటే బియ్యం స్కామ్ ఉంది కదా, పేరు నాని గారు, వీళ్ళందరికీ ముందస్తు బెయిల్ వస్తున్నాయి. చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఏ విధంగా చూడాలి మరి ఈ విషయాన్ని? ఉమ్, ఈ విషయం నేను ఇంకొక రకంగా కూడా చెప్పదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలని గతంలో ఆ వేరే ఇతర పార్టీల వాళ్ళ పైకి లేకపోతే అతన్ని విమర్శించే వాళ్ళ పైకి మీరు ఏ రకంగా ఏ స్థాయికన్నా దిగజారి మాట్లాడండి నేను చూసుకుంటాను అని ఈ రోజు వాళ్ళందరికీ గాలికి వదిలేసి కనీసం లీగల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. ఈ రోజు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కోర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు లీగల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటున్న పరిస్థితి ఈ రకంగా చూడొచ్చు. ఈ రోజు అందుకే మీకు ముందస్తు బెయిల్స్ వచ్చినా కూడా ఏకంగా వాళ్ళు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఈ రోజు రాజ్యాంగం అనేది అందరికీ ఒకేలాగా రచించబడిన రాజ్యాంగం అండి. ఈ రోజు నాకు థ్రెట్ ఉంది, నాకు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను ఈ ప్రభుత్వం నన్ను కక్ష సాధింపు చర్య చేసేలా ఉంది అని చెప్పి వెళ్తే అసలు కనీసం ప్రభుత్వం దేనిపైన కేసు వేస్తుందో తెలియకుండా అతను ఒకవేళ ఆ పిటిషన్ వేసుకుంటే కోర్టులు ఇస్తాయి. సో ఆ, ఇప్పుడు జుడిషియల్ ఈజ్ డిఫరెంట్, గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. కానీ గవర్నెన్స్ అనేది ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ తప్పుడు పనులు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అవినీతిని చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన ఒక ఇంత మనము వాళ్ళకి శిక్షలు వేయించాలి అంటే ఖచ్చితంగా ఒక ఆ, ఒక ఎంక్వైరీ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి. తద్వారా మనం కోర్టుకు వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేసి ఏదైతే అతను నేరం చేశాడో సో దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఆ డ్యూ ప్రాసెస్ ని ఈ రోజు ఫాలో అవుతున్నాం కాబట్టి వల్లంనేని వంశీ కావచ్చు, లేకపోతే ఈ రోజు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే నిన్న స్వయంగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్ అవ్వడం కావచ్చు, వీటన్నిటికీ ఆ కోవలకే వస్తుందండి. కేవలం చిన్నవాళ్ళని అరెస్ట్ చేసి పెద్దవాళ్ళని వదిలేస్తున్నారా అంటే లేరు. మీరు చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ నందిగం సురేష్ దగ్గర నుంచి మనం మొదలుకొని ఈరోజు పోసాని కృష్ణమురళి వరకు, లేదంటే మాజీ చీఫ్ సిఐడి సునీల్ కుమార్ సస్పెన్షన్ వరకు మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం నిష్పాక్షికంగా ఖచ్చితంగా విత్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ తో వెళ్ళి ఈరోజు జుడిషియల్ కి సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. సో తద్వారా కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేసిన స్కామ్ ఎంత పెద్దదైతే కొంచెం అంత ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి మనకు టైం పడుతుందండి. అదే ఈ ఏవైతే ఉన్నారో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేకపోతే పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేసిన కార్యకర్తల పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కదా. వాళ్ళందరూ తప్పుకున్నారు. ఈరోజు కమెంట్లు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఈరోజు మార్ఫ్ లేసిన వాళ్ళు, ఈరోజు బూతులు మాట్లాడిన వాళ్ళు డైరెక్ట్ గా దొరికారు. ఈ రోజు వాళ్ళని పట్టుకుని ఈ రోజు సభ్య సమాజానికి ఇలా చేయకూడదు, రేపొద్దున రోజున ఇలా ఇష్టం వచ్చినట్లు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీకు వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి మా భాష ఏదైనా మాట్లాడతాం, మేము ఏ రకంగా అయినా సరే మేము మార్పులేస్తాం అనుకుంటే ఏ రకమైన శిక్షలు ఉంటాయని చూపించడానికి ఈరోజు ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బూత్ బ్యాచ్ అందరినీ ఏరడం జరుగుతుందండి. అందుకే ఈరోజు మనం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో గణనీయంగా ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆ, మహిళా అకౌంట్స్ కూడా ఆ, ఈ మధ్యన యాక్టివేట్ అయ్యి మహిళలు కూడా వచ్చి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడంలో మాకేం తప్పలేదు. ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ప్రతిపక్షాలు అనేవి ఈరోజు ఆ, ప్రభుత్వాలు ఒక తాటిపైకి వచ్చి పని చేయగలుగుతాయి. ఆ విమర్శ తీసుకోగలిగితే ఆ విమర్శ కావాలి. కానీ ఇక్కడ ప్రభుత్వాలని ప్రశ్నిస్తామనే పేరుతోటి ఎవరైనా బూతులు తిడితేనే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయని చూపించాల్సిన ఆ, అవసరం అయితే ఈ రోజు సమాజానికి ఉందండి. లేకపోతే బూతులు నార్మలైజ్ చేసేస్తున్నారు. ఏదైనా సరే ఒక బూతు మాట మాట్లాడడం ఇది కామన్ కదా, ఇది నార్మలే కదా. ఇంట్లో ఆడవాళ్ళ వరకు ఈ బూతులు రావడం అనేది అదొక దుష్ట సాంప్రదాయం అనమాట. సో అణిచివేయాలి కాబట్టి ఈ రోజు వాళ్ళపైన అంత కఠినంగా ఈగలనే ఒక వ్యవస్థని ఈ రోజు ఏర్పాటు చేసి అంత కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి.
తద్వారా చిన్నపిల్లల విషయంలో కావచ్చు, లేదు అంటే చిన్నపిల్లలు రేపొద్దున భవిష్యత్తు తరాలు ప్రేరేపితం కాకుండా ఉంటాయి ఇలాంటి బూతులకి. అందుకే వీళ్ళ దగ్గర తొందరగా యాక్షన్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి నాయకుల దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి ఇది దానికి సంబంధించిన ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్, దాని తాలూకా గతంలో ఏ ఆఫీసర్లు అయితే వాళ్ళకి సహకరించారో వాళ్ళందరికీ సంబంధించిన మనం ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వకపోతే కనుక మళ్ళీ ఇవే న్యాయస్థానంలో ప్రభుత్వాలు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. గతంలో మనం చూసాము, సిఐడి చీఫ్ దగ్గర నుంచి మనకి మాజీ డీజీ ఎవరైతే గౌతమ్ సవాంగ్ గారి దగ్గర నుంచి అక్కడ చేసిన వాళ్ళందరూ కూడా తలదించుకున్న పరిస్థితే వాళ్ళందరూ కూడా. న్యాయస్థానాలకు వెళ్ళి ఒక్కొక్క రోజు శిక్షలు వేయించుకుంటూ ఒక రోజు మొత్తం న్యాయస్థానాల్లో జడ్జి గారు ఎదురుగుండా నుంచోవాల్సిన పరిస్థితి, ఇట్లాంటి శిక్షలు వాళ్ళు అనుభవించున్నారు. ఈ రోజు మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అట్లాంటి అవహేళన బ్యూరోక్రసీకి జరగకూడదు. బ్యూరోక్రసీ డెమోక్రసీ అనేవి రెండు కూడా రెండు పాదాలతో ముందుకెళ్తేనే, ఆ, సరైన విధంగా ముందుకెళ్తేనే ఈరోజు ఒక గౌరవం అనేది ఉంటుంది రాష్ట్రానికి అని చెప్పేసి ఈరోజు అతి జాగ్రత్తగా వెళ్ళడం జరుగుతుంది అంతే. ఆ, కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు గెలిచింది కాబట్టి గతంలో నాయకుల పైన మార్కింగ్ ఫొటోస్ కానీ సోషల్ మీడియా పోస్టులు కానీ తిట్టిన వాళ్ళు కానీ అరెస్ట్ చేస్తున్నారు. సపోర్టర్స్ పరిస్థితి ఏంటి మేడం? కార్యకర్తలు, పర్టికులర్ గా మహిళలు, మీలాంటి వాళ్ళు చాలా మంది అవన్నీ సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ చూసారు. ఒక పెద్ద డైరెక్టర్ కూడా వేశారు. మరి అలాంటి వాళ్ళ విషయాలు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు మీరు? పర్టికులర్ మీ దగ్గరికి వద్దామా? మీరు కూడా కేసు వేయడం జరిగింది ఒక వ్యక్తి పైన. వాటికి సంబంధించి ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా మేడం, కార్యకర్తల విషయం సంబంధించి? డెఫినెట్లీ ప్రోగ్రెస్ ఉండిందండి. ఈరోజు నేను పెట్టిన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ లోనే నాకే 2-3 సార్లు పోలీసులు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని కోరడం జరిగింది. అదే విధంగా నేను గతంలో ఎవరిపైన అయితే కంప్లైంట్లు రైజ్ చేశానో, ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళి కావచ్చు, లేకపోతే లోకల్ పిఎస్ లో ఎవరిపైన అయితే కంప్లైంట్లు రైజ్ చేశానో వాళ్ళందరికీ సంబంధించిన తాలూకా పోలీసులు స్వయంగా నన్ను అప్రోచ్ అయ్యి వాటి డీటెయిల్స్ ఇవ్వండి, మేము కేసుని ముందుకు తీసుకెళ్తాము అనే రకంగా ఈరోజు మా వరకు రావడం జరిగింది. అదే విధంగా మమ్మల్ని ఎవరైతే అబ్యూజివ్ మార్ఫ్లు వేసారో వాళ్ళు ఈరోజు సగం మంది అయితే జైల్లో ఉండడం కూడా జరిగింది. సో దీంట్లో ఎక్కడా కూడా, కాకపోతే వెనక ముందు అంతే, ఆ, ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఈ ఈ రకంగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ కార్యక్రమాలు చేసిన ఎవరినైనా సరే, అది కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు అంటున్నట్లు ఇందాక ఒక సోకాల్డ్ పెద్ద డైరెక్టర్ అన్నారు, అతన్ని కూడా కావచ్చు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదండి. కాకపోతే అతను దాగుడు మూతలు ఆడుతున్నాడు, అతనికి కూడా రాజ్యాంగం ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒక చిన్న ఉంటాయి కదండి. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో చిన్న చిన్న ఇది ఏదో ఒక లూప్స్ ని పట్టుకుంటున్నాడు. ఆ లూప్స్ ని పట్టుకుని ఈ రోజు నేను కేవలం సినిమానే తీసాను, లేకపోతే నాకు ఇది వేసానో లేదో నాకు తెలియదు, సరిగ్గా విచారణకి హాజరు కాకుండా, లేకపోతే సరిగ్గా అకౌంట్ నేను మెయింటైన్ చేయలేదని చెప్పి ఇట్లాంటి రకరకాల అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నాడే తప్పించి, ప్రస్తుతానికి ఖచ్చితంగా అతను చేసిన తప్పులకి పాపాలకి ఏదో ఒక రోజు వల్లంనేని వంశీ వచ్చినట్లు బయటకు వస్తాడు, పోసాని కృష్ణమురళి వచ్చినట్లు బయటకు వస్తాడు. సోషల్ మీడియా పోస్ట్ అన్నిటికీ కారణం వైరల్ చేసేది సజ్జల భార్గవ రెడ్డి. ఇప్పుడు మీ విషయం అయినా కానీ మీలాంటి కార్యకర్తల విషయాలు కానీ ఉన్న వ్యక్తి కూడా అతనే అన్నది అందరికీ తెలిసిన విషయం. అవును. ఏంటి మేడం, ఈసారి సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేస్తారా? అంటే గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై టీడీపీ ఆఫీస్ దాడిలో అతను కూడా ఒక నెంబర్ అని చెప్పేసి పిలిపించి విచారణ చేసి పంపించారు. ఇప్పుడు అవును. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు మరి. ఇప్పుడు డైరెక్ట్ గా పోసాని గారు వాంగ్మూలం ఇచ్చారు. ఏంటి మేడం, ఈసారి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే డైరెక్ట్ గా ఒక పోసాని కృష్ణమూర్తిలో వాంగ్మూలం ఇచ్చేసి నా వెనకుంది వాళ్ళు తిట్టమంటేనే తిట్టాను అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అది ఆ పేపర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వాళ్ళు తిట్టమంటేనే ఇవన్నీ చేశారని. గతంలో ప్రభుత్వం ఉంది కదా అని ఇష్టారీతన వీళ్ళు ప్రవర్తించారంటే, సజ్జల అవును. రామకృష్ణారెడ్డి కావచ్చు, తన కొడుకు సజ్జల భార్గవరెడ్డి కావచ్చు. ప్రభుత్వం మారగానే ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దాగుడు మూతలు దండాకోరు అని ఆడుతూ కూర్చున్నారు. పొరపాటున వీళ్ళవి ఏ పేర్లైనా సరే, వీళ్ళ పేర్లు ఏ కేసులో అయినా సరే వినపడితే చాలు వెంటనే కోర్టులకు పరిగెడుతున్నారు, హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు, అక్కడ మొట్టికాయలు వేయించుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇదేదో మీరు మీ మీ రాష్ట్రంలో తెలుసుకోకుండా ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు దీని గురించి అని చెప్పేసి వాళ్ళు మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి వస్తుందన్నమాట. ఈ రోజు ఎక్కడ జనావాసంలో లేకుండా ఈ రోజు ఎక్కడెక్కడో దాక్కుంటున్న పరిస్థితి, కనీసం మీడియాని అడ్రస్ చేయలేకపోతున్నారు, ప్రెస్ మీట్స్ పెట్టలేకపోతున్నారు. సో అంత భయపడి భయంగా బ్రతుకుతున్నారు.
నా వరకు నేనైతే అదే పెద్ద శిక్ష అనుకుంటాను. కాకపోతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించిన రోజున రేపొద్దున మనము ఆ, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చేస్తున్న తప్పులకు విర్రవీగిపోయి మనము అతిగా వెళితే గనక ఒక రకమైన తప్పులు చేసినప్పుడు మనకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి అని చెప్పేసి ఆ ప్రవర్తనలో మార్పు రావాలంటే వీళ్ళందరినీ శిక్షించాలండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే చెప్పాను కాబట్టి గవర్నెన్స్ విల్ టేక్ టైం అండి. డెఫినెట్లీ వాళ్ళకంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కో లేకపోతే ఎనీథింగ్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ కో ఒక టైం పీరియడ్ ఉంటుంది, డ్యూ టైం ఉంటుంది. దాన్ని కాదు అనుకుని ముందుగా వెంటనే మనం ఆ రోజు ఇలా చేశారు కాబట్టి వెంటనే అరెస్టులు చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా అది నిలబడాలి, కేసు నిలబడేలాగా ఈ రోజు మనం వాళ్ళని కోర్టుల ముందు ప్రవేశపెట్టాలి. ఊరికే ఏదో కక్ష సాధింపు కోసం మనం చేసినట్లు ఉండకూడదు. వాళ్ళు చేసిన తప్పులను ఆధారాలతో సహా కోర్టు ముందు నుంచోబెడితేనే ఈ రోజు వాళ్ళకి శిక్షలు అనుభవించే పరిస్థితి వరకు వాళ్ళు వెళ్తారు. లేదు అంటే ఏముందండి, కోర్టులో బెయిల్ తెచ్చుకుని వాళ్ళు ఎలాగో ఒక నెలకు ఒకసారి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందన్నమాట. అది జరగకూడదు ఈసారి. అందుకనే కఠినంగా శిక్షలు పడాలి కాబట్టి ఈ ప్రాసెస్ లో ఇంత లేట్ అవుతుంది అనమాట. మీరు చెప్పారు మేడం, కక్ష సాధింపు కాదు అని. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా ఇది కక్ష సాధింపు అన్నారు, వాళ్ళ అంటంలో ఒక అర్థం ఉంది, అంటే వాళ్ళ అపోజిషన్ కాదు. బట్ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కక్ష కక్ష తీర్చుకుంటున్నాం మేము అనే విషయాన్ని బయటికి చెప్తున్నారు. సో అలాంటి మాటలు రాకుండా ఉంటే గవర్నమెంట్ కూడా బాగుంటుంది. కక్ష తీర్చుకుంటున్నాను కాదండి, కడుపు మండిపోయి ఉన్నారు కార్యకర్తలంతా. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో శుక్రవారం వస్తుందంటే భయంగా బ్రతికిన బతుకులు మావి అవును. కార్యకర్తలందరివి. ఏ శుక్రవారం శనివారం వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎత్తితే శని ఆదివారాల్లో పోలీస్ స్టేషన్లు లేకపోతే కోర్టులు సెలవులు ఉండే పరిస్థితి, లేకపోతే ఆ సెలవులు పండగలు పబ్బాలు వచ్చిన ఈ టైంలో ఎత్తితే మనల్ని ఇంకొక 4-5 రోజులు మనం వచ్చే పరిస్థితి కాదు అని చెప్పేసి గత 5 ఏళ్లలో ప్రతి కార్యకర్త ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త నిద్దట్లో ఉలిక్కిపడి లేచిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అట్లా భయంగా బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ నిజంగా వీళ్ళందరినీ ఇలాంటి దుర్మార్గుల్ని లేకపోతే పార్టీని కానీ పార్టీ నాయకులను కానీ పార్టీ నాయకుల యొక్క అధినాయకుడు యొక్క ఇంట్లో ఆడవాళ్ళని కానీ అన్నప్పుడు మేమందరం రగిలిపోయామన్నమాట. మా బాధ, మా ఆవేదన. ఈరోజు ఇలాంటి మూర్ఖుల్ని దుష్టుల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు మేము పండగ చేసుకుంటాం. ఎందుకంటే మీరు గతంలో నారాసురు సారీ నరకాసురుడు ఏదైతే ఉండిందో నరకాసురుడిని వధించినప్పుడు మీరు చూసుకోవచ్చు, మొత్తం యావత్ దేశం మొత్తం సంబరాలు, రామరాజ్యం మొత్తం సంబరాలు చేసుకున్నారు. ఇట్లా సారీ సారీ అండి, నరకాసురుణ్ణి వధించినప్పుడు కృష్ణుడు సత్యభామ వధించినప్పుడు యావత్ ఆ రాజ్యం సెలబ్రేట్ చేసుకుంది. అదేవిధంగా రావణాసురుడిని వధించినప్పుడు రాముడు యావత్ రామరాజ్యం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. అట్లా ఇలాంటి దుష్టులకు శిక్ష పడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. సో అందుకనే వీళ్ళకి తగిన రీతిలో శాస్తి జరిగింది అని మాత్రమే కార్యకర్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.